Hello, my name is Oliver. I'm an alcoholic, and this is our study of the AA Big Book. Please join me in the Serenity Prayer. God, grant us the serenity to accept the things we cannot change, the courage to change the things we can, and the wisdom to know the difference. We are at the top of page 75 in the fourth edition, the paragraph ending, but we must not use this as a mere excuse to postpone. We'll be starting with the next paragraph. రైట్. గుడ్ మార్నింగ్, నమస్కారం అండి. నా పేరు రమణ. ఆ, నేను తాగుబోతునండి. వాళ్ళ మనం వారం వారం బిగ్ బుక్ అధ్యయనానికి స్వాగతం. ప్రశాంత ప్రార్థనతో మొదలు పెడదామండి. ఇవాళ మళ్ళీను ఆ, దేవ, నేను మార్చలేని విషయములను అంగీకరించుటకు నాకు ప్రశాంతతనిమ్ము, మార్చగలిగిన విషయములను మార్చుకొనుటకు ధైర్యము నిమ్ము, మరియు పైరింటికి గల తేడాను తెలుసుకుని వివేకము నిమ్ము. మనం తెలుగు పుస్తకంలో ఎక్కడున్నా అంటే ఆ, 73 73 పేజీ ఆఖరి పేరాలో ఉన్నామండి. మన కథను ఎవరు వినాలో అన్న దగ్గర ఉన్నాం. ఎస్, ఆలివర్, ప్లీజ్ గో అహెడ్. Thank you. When we decide who is to hear our story, we waste no time. So now that we've decided who is going to hear the fifth step, but at this point we probably have a sponsor. But regardless, we don't delay anymore once we've made that decision. So decision, action, willingness, action. We have a written inventory and we're prepared for a long talk. The idea here is that this is something that should take at least a few hours. I'm sure that everyone has different experiences with that. The shortest fifth step I've heard was probably about 30 minutes, and I told the man that it was incomplete, and I was right. If somebody comes in with three names, I'll hear it, but it's not a complete list. The longest I've personally heard was 12 hours, and that was from 8 a.m. to 8 p.m. But that's nothing. One of my friends wrote a notebook, an entire notebook, and he told me that it took his sponsor 36 hours to hear it. So it was a multi-day excursion, which is not ideal, but it is a long talk is the point. We explain to our partner what we're about to do and why we have to do it. So if he's in A, we don't have to do that, but if he isn't in A, then maybe that's necessary, especially if it's a priest or something. He should realize that we are engaged upon a. Well, do you want to translate what I already said, or should I keep going? యా, లెట్స్ డూ దట్. మన కథను ఎవరు వినాలో మనం నిర్ణయించుకున్నాక మన కాలాన్ని ఇంకా ఏమాత్రం వృధా చెయ్యం. ఆ, అంటే కొంచెం ఎవరిని ఎంచుకోవాలి అన్న దాని గురించి కిందసారి మాట్లాడుకున్నాము. వాళ్ళు నమ్మకస్తులై ఉండాలి, వాళ్ళు మరొకరికి మన విషయాలన్నీ చెప్తారు అన్న అనుమానం ఉండకూడదు. అంటే విశ్వాసం, వాళ్ళ విశ్వాసం మనకి, మన విశ్వాసం వాళ్ళకి, విశ్వాస పాత్రలై ఉండాలి ఇద్దరు, రెండు వైపులను. ఎందుకంటే మనం చెప్పబోతున్న విషయాలు ఇబ్బందికరంగాను ఆ మన లోపల దాచుకున్న విషయాలు కాబట్టి ఇదంతాను. సరే, ఆ నేను ఎవరిని నమ్మగలను? నా చుట్టుపక్కల వాళ్ళు నాకు సహాయం చేయగలరా, వాళ్ళు నా మాట వినగలరా అని నిర్ణయించుకున్నాము. ఇవాళ రోజున ఏలో ఇది స్పాన్సర్ అని అంటాం మనం. సరే, ఈ స్పాన్సర్ని మనం ఎంచుకున్నాము, వాళ్ళని అడిగాము, వాళ్ళు ఒప్పుకున్నారు అంతాను. ఆ తర్వాత మాత్రం వృధా చేయొద్దు సమయం అన్నారు. అంటే డెసిషన్, విల్లింగ్నెస్, యాక్షన్ అన్నారు. అంటే ఏంటంటే నిర్ణయం చేయడం ఒక ఎత్తు, మరుసటి అడుగు ఏం వేయాలి? విల్లింగ్నెస్, అంటే మనకి ఇష్టత, ఇంక చేయాలి అని పూనుకోవాలి. పూనుకోవడంతో ఆపకూడదు, చేయాలి, కార్యాచరణలోకి వెళ్ళాలి. అది మూడో పాదం, రైట్? సో మూడు పాదాలు వెంటనే వేయటం అత్యవసరం. సో మన ఆత్మగత పరిశీలనను కాగితం మీద పెట్టుకుని ఉండి దీర్ఘంగా సంభాషించుటకు సంసిద్ధులమై ఉన్నాము. సంసిద్ధులమై ఉన్నాం దేనికి? దీర్ఘంగా, అంటే చాలా ఎక్కువ కాలం మాట్లాడడానికి సిద్ధపడి ఉండాలి. ఐదో సోపానం ఒక 5 నిమిషాల్లో అయిపోయే పని కాదు. ఏదో బాగున్నావు అంటే బాగున్నావు అని ఏదో కబుర్లు చెప్పుకొని వెళ్ళిపోవడం కాదు. దీనికి కొంత సమయం పట్టచ్చు. ఎంత సమయం పడుతుందండి అంటే ఎవరి పద్ధతి ప్రకారం వాళ్ళది అవుతుంది. ఆయన చెప్పడం ఏంటంటే నా నా అనుభవంలో, ఆలివర్ ఏం చెప్తున్నారంటే ఆయన అనుభవంలో చాలా మంది చాలా గంటల పాటు పట్టే ఐదో సోపానం కూడా జరిగిందిట. ఆయన 12 గంటలు కూర్చున్నట్టు ఒకసారి ఒక స్పాన్సీతో. పొద్దున్న 8ంటికి మొదలు పెడితే రాత్రి 8ంటికి అయిందిట. అంటే ఆ చెప్పేవాడు చెప్తుంటాడు, వినాల్సిన బాధ్యత నీకుంది. ఈయన వినడం
ఇంకొకళ్ళ విషయంలో విన్నట్ట, వాడు పెద్ద పుస్తకం నిండా రాసుకొచ్చేట స్పాన్సీ 36 గంటలు ఎంతో పట్టింది, అంటే 2-3 రోజుల పాటు మాట్లాడుకోవాల్సి వచ్చింది అంచెలంచెలుగాని. సో అది ఎంత అన్నది 2 గంటల్లో అయిపోవాలా, 6 గంటల్లో అయిపోవాలా అని ఎవరు బిగ్ బుక్ ఏం చెప్పట్లేదు. మనం ఏమి దీనికి పెద్ద రూల్ ఏం పెట్టక్కర్లేదు. కాకపోతే ఎంత సమయం పడుతుంది అంత సమయం పడుతుంది. స్పాన్సర్ వినాలి, స్పాన్సర్ చెప్పాలి, రెండు కూడా రెండు వైపులా ఉన్నాయి. మనం ఏం చేయబోతున్నాం, ఎందుకు చేయబోతున్నాం అన్న విషయాలను మనం ఎంచుకున్న భాగస్వామికి వివరిస్తాము. ఇది రాసిన నాటి విషయం అండి. ఎవరికి వివరించాలి మనం? అంటే ఒకవేళ ఏలో లేని వాళ్ళు ఎవరితో అయినా మనం పంచుకోవడానికి నిర్ణయించుకుంటే అప్పుడు వాళ్ళకి మనం ఈ పనంతా ఎందుకు చేస్తున్నాం అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఉపోద్ఘాతం చెప్పాలి వాళ్ళకి. ఈ నేపథ్యం ఏంటి, నేను ఎందుకు చేస్తున్నా ఇదంతా అని చెప్పాల్సిన అవసరం. ఇవాళ అదంతా లేదు. మనం ఏలో చేస్తే మాత్రం నీ స్పాన్సర్కి తెలుసు కదా, అసలు వాడే కదా చెప్పాడు నీకు 5వ సోపానం చేయమని. సో అతనికి ఎందుకు చేస్తున్నాం అన్న విషయం మీరు వివరించే పనిలే. ఇంకేమైనా ఉంటే వాళ్ళు మీకు వివరించాల్సిన పని ఉంది. వాళ్ళు చెప్పాలి ఎందుకు చేస్తున్నాం అని. ఎస్ ఆల్. Thank you. He should realize that we're engaged upon a life and death errand. Here's the thing. If I don't do my fifth step, I'm going to drink. And if I drink, I'm going to die. So this is the most important thing that I can do for another alcoholic in AA is to hear this man's fifth step. And if I can indulge in personal experience for a little while, I had a sponsee named Doug Thompson. Doug Thompson had a year and a half sober. We had finally gotten him through the steps after several relapses. He was 57 years old at the time, and he had sponsees. And the first sign I had that something was going wrong was that his sponsees were telling me, they were approaching me at meetings and saying, Doug won't hear my fifth step this weekend because the Blackhawks are playing. He said that we need to do it a different weekend when there's no hockey game on. And I tried to talk to Doug about it, but he just ignored me, blew me off. Well, he was closing on a house. The day he was supposed to close on his house, he got drunk. He then showed up at work drunk and lost his job. He then showed up at his sober house drunk and was kicked out and went to go live in a motel somewhere. None of us knew where he was. And 3 weeks later, we found out that he died. He died of alcohol withdrawal after 3 weeks of continuous drinking. And so the first warning sign was that he did not take other men's fifth steps seriously because they were on a life and death errand, but so was he. And he forgot that fact. So it's a life and death errand for all of us. This is extremely important. I don't sit around on this for myself when I need to do a fifth step. The last obsession I had with drinking was because I was slacking on my fourth step, and that experience inspired me to finish my first fourth step and do my first fifth step. Was I needed to get into the steps, and I knew it, and that was in 2007. Yeah, so lots more to be said about that, but the importance of this cannot be overstressed. Most people approached in this way will be glad to help. They'll be honored by our confidence. It is an honor and a privilege to be trusted with another man's secrets. I've heard I've heard things that no one else in the world knows, just me and the man. I've heard people talk about things that they would be ashamed to discuss with anyone. Excuse me. And it's an honor to be given the opportunity to hear those things and to discuss those things. And it's an even bigger honor to see a man discuss these things he's done that are horrifying, sickening secrets, and to then see that man return to God and have a spiritual experience afterward. Sorry. That's fine. You can get some water. సో మళ్ళీ జీవన్ మరణ కార్యంలో నిమగ్నులమై ఉన్నామని అతడు తెలుసుకోవాలి. ఇది ఎక్కడున్నామంటేనండి, గిరి కూడా అడిగారు. 74వ పేజీ మొదటి వాక్యం చదువుతున్నా ఇప్పుడు. 73 ఆఖరి వాక్యం ఏంటి? జీవన్ మరణ కార్యంలో నిమగ్నులమై ఉన్నామని అతడు తెలుసుకోవాలి. జీవన్ మరణ కార్యం అన్నాడు అంటే చాలా చాలా ముఖ్యమైన, అతి ముఖ్యమైన కారణం అని. Right. So Oliver, I am on the Telugu book, right, which is at 1 page off. I'm just saying. So ఇది జీవన్ మరణ సమస్య ఎందుకైందండి? తాగుడు మానేసాం కదా, 4వ సోపానం రాసాం కదా అంటే, ఒకటి కిందటి వారం మనం చెప్పుకున్నాము. కొద్ది పేరాల క్రితం ఏం రాశాడంటే 5వ సోపానం ఎంత ముఖ్యమైనది ఎందుకు అంటే, ఇది చేయకపోతే, క్షుణ్ణంగా చేయకపోతే
మనం తాగుతాం, తాగిపోతాం, తాగితే చస్తాం. ఇది చాలా గట్టిగా అర్థం చేసుకోవాల్సిన విషయం. 4, 5 క్షుణ్ణంగా చేయకపోతే తాగుతాం. తాగితే మృత్యువే, మనకి ఇంకో శరణం లేదు. చస్తామని తెలిసినప్పుడు మరి చావు ముఖాన్ని కూర్చొని చేస్తున్న పని కాబట్టి క్షుణ్ణంగా చేయాలి, పద్ధతిగా చేయాలి, మనం గంభీరంగా చేయాలి. ఇదేం నవ్వులాంటి విషయం కాదు. ఈ విషయం మీకు, అవతల వాళ్ళకి, భాగస్వామి అంటే స్పాన్సర్ కి కూడా తెలియాలి. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న కథ చెప్పాడు ఆలివర్. ఆలివర్ కి ఒక స్పాన్సర్ ఉండేవాట. ఆయన పేరు డగ్ థామ్సన్. డగ్ థామ్సన్ 57 ఏళ్ల వయసులో ఏలో ఉన్నాడు. ఒక ఏడాదిన్నర సోబర్ ఉన్నాడు. ఈయన దగ్గర స్పాన్సీగా ఉన్నాడు, మన ఆలివర్ దగ్గర. అతనికి కూడా స్పాన్సీలు ఉండేవాడు, డగ్ కూడా. అంతా బానే ఉందనుకున్నారు. కాకపోతే ఆ డగ్కి ఏదో ఇబ్బందులు ఉన్నాయని ఎప్పుడు తెలిసింది ఈయనకి? ఈయన స్పాన్సరు ఈయనతో మాట్లాడేవాడు. ఆ మనిషి స్పాన్సీలు ఉంటారు కదా, ఆయన స్పాన్సీలు, ఆయన వచ్చి ఈయనకి చెప్పడం మొదలు పెట్టారు. కొంచెం చాడీలు చెప్పడం కాదు. ఏమండి, నేను 5వ సోపానం చెప్తానంటే డగ్గు ఈ వారం వద్దన్నాడండి, వాయిదా వేసాడండి, అదేదో పనుందన్నాడండి, ఏదో ఆటకు వెళ్ళాలన్నాడండి, ఇదండి అదండి అని ఆయన గురించి చెప్పడం మొదలుపెట్టారు. అదేమిటి 5వ సోపానం స్పాన్సీ చెప్తాను అనగానే ఎలాగోలా సమయం కేటాయించి మనం చేయాలి కదా, డగ్ ఎందుకు చేయటం లేదు అని ఈయనకి అనుమానం రానే వచ్చింది. ఈ వచ్చిన వారం రోజుల్లో వాడు ఇల్లు కొనుక్కోవాలట. ఆ ఇల్లు కొనుక్కోవాల్సిన తరుణంలో తాగాట, ఆఫీస్కి వెళ్ళాట, వెళ్ళి తాగి వెళ్ళాట, ఉద్యోగం పోయింది వెంటనే. అంతే, మరొక 3 వారాల్లో ఆ మనిషి చనిపోయాడు, ఆ డగ్ అన్నవి. అంటే 5వ సోపానం మనం ఇంకో స్పాన్సీ చెప్తారన్నప్పుడు నిరాకరించడం, వాయిదా వేయటం మనం చేయకూడదు. అది మన సొబరైటీకి ఇబ్బంది. సరే, స్పాన్సీ వాయిదా వేస్తే వాడికి నిలువున ముప్పే, సావుముఖంలో ఉన్నాడు. కాబట్టి ఇరువైపులా కూడా ఇద్దరు కూడా సుముఖంగా ఉండాలి. ఈ 5వ సోపానం వాయిదా వేయటం అనేది ప్రాణాంతకం కావచ్చు. అందుకే ఇది జీవన్ మరణ సమస్య అని మరి 10 సార్లు నొక్కి వక్కాణిస్తున్నారు అని చెబుతున్నాడు. సరే, ఈ విధంగా మనం సమీపించే వ్యక్తులు మనకు సహాయపడడానికి ఎంతో సంతోషిస్తారు. ఇప్పుడు సాధారణంగా ఏలో ఏమంటే నన్ను స్పాన్సర్ గా స్వీకరిస్తారా అంటే, నేను స్పాన్సీగా స్వీకరిస్తారా, మీరు స్పాన్సర్ గా ఉంటారా అంటే సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఓ వ్యక్తి ఇష్టత చూపిస్తున్నాడు, ప్రోగ్రామ్ చేస్తున్నాడు అని పూనుకుంటున్నాడు, కార్యాచరణలోకి దిగడానికి సిద్ధపడుతున్నాడు, ఇష్టత చూపిస్తున్నాడు తన వైపు నుంచి. మరి మనం కూడా వెంటనే చూపించాలి ఎవరైనా అడిగితే. సో సంతోషిస్తారు సామాన్యంగా వ్యక్తులు. తప్పకుండా చేస్తానయ్యా అంటాడు ఎవడైనా. అంతేగాని ఇప్పుడు కుదరదు, మళ్ళీ ఏడదురా అని ఎవడు అండు ఏ సామాన్యంగా. సంతోషమే కాక మనం వారి యందు ఉంచిన విశ్వాసంతో వాళ్ళు గౌరవింపబడతారు. వాళ్ళకి గౌరవం అది. మనం వాళ్ళని అడగడం ఎందుకు గౌరవం? అయ్యో, ప్రపంచంలో ఎవ్వరికి చెప్పను అని ఒట్టు పెట్టుకున్న విషయాలు మీకు చెప్తానండి అని చెప్పి నేను నా స్పాన్సర్కి చెప్తే, స్పాన్సర్కి ఎంత గౌరవప్రదమైన విషయం. అంటే ఏం చెప్తున్నాం? ప్రపంచంలో అందరికంటే మీరండి, మిమ్మల్ని విశ్వసిస్తున్నానండి, మీ మీద ఉన్న నమ్మకం ప్రపంచంలో ఎవరి మీద లేదండి, మా కుటుంబం మీద లేదని చెప్తున్నాడు కదా స్పాన్సీ. మరి అది ఎంత గౌరవప్రదమైన విషయం. అదో పెద్ద మనం రాసుకోము, పెద్ద టామ్ కొట్టుకుని తిరగం, డప్పేసుకు తిరగం, కానీ చాలా గొప్ప విషయం. వాడేమో నిరభ్యంతరంగా వాడికి ఉన్న ఇబ్బందులు, వాడు మనసు లోపల దాగి ఉన్న రహస్యాలు, వాడు చేసిన పనులు, మంచి చెడు, చెడు ముఖ్యంగా, నిస్సందేహంగా మీకు చెప్పడం అన్నది మీకు గౌరవం. మీరు సంతోషించాలి, తప్పకుండా స్వీకరించాల్సిన బాధ్యత ఇది. అండ్ ఈ బాధ్యత చాలా గంభీరమైన బాధ్యత. జీవన్ మరణానికి సంబంధించింది, బతుకు చావు బతుకుకి సంబంధించింది. కాబట్టి ఏమాత్రం దీన్ని తేలిగ్గా తీసుకోవడానికి లేదు. ఎస్. Thank you. We pocket our pride and go to it, illuminating every twist of character, every dark cranny of the past. We talk about everything, basically, everything that we can remember, everything we put down. Once we have taken this step, withholding nothing. Again, I could withhold something I don't remember, but withholding nothing that I remember. We are delighted. These are
fifth step promises. We are delighted. And so, what I try to do after I hear a man's fifth step is I read this to him and ask him how he feels. And if he's not delighted, it almost always means that he's held something back because there is a, I'm going to tell you all these things, but I'm not going to tell you about this thing I did with that woman. And so I'll keep that a secret. And, I don't feel delighted because I'm holding on to something and it's a burden and it's a stone in my heart. So how could I feel delighted when I still have that thing I'm holding back or whatever I did? We can look the world in the eye. We can be alone at perfect peace and ease. That's a really uh, difficult experience to understand if you haven't gone through it, because I could never be alone at perfect peace and ease. I could be alone, but I wanted to be drinking, and if I wasn't drinking, I wanted to have 75 different devices on with noise and lights and distraction. Our fears fall from us. We begin to feel the nearness of our Creator. I didn't have that experience when I first did my fifth step, but I had it after the seventh step. We may have had certain spiritual beliefs, but now we begin to have a spiritual experience. The feeling the drink promises disappear will often come strongly. We feel we are on the broad highway walking hand in hand with the spirit of the universe. Now, this is my practice. It's not in the big book, so other people do it differently. But what I try to do with people is the day that I hear their fifth step is the day we do the seventh step, and usually the day that they start doing their ninth step, just to get through this very quickly. So if they don't have this exact experience right after the fifth step, they'll have it, later that day when we've gone further through the steps. Sorry. ఉమ్, ఉమ్. మా అహంభావాన్ని పక్కన పెట్టి మా గుణ స్వభావంలోని ప్రతి మెలికను, మా గతానికి సంబంధించిన ప్రతి చీకటి కోణాన్ని వెలుగులోకి తీసుకొస్తూ ఈ సోపానాన్ని మేము కొనసాగిస్తాము. కొనసాగించడం అంటే స్వాతంత్రంతో కూర్చొని ప్రతి విషయం చిన్న పెద్ద అని లేకుండా మనం రాసుకున్నాం కదా, మనం మరి వివరంగా రాసుకున్నాం కాబట్టి ప్రతి విషయం చిన్న పెద్ద అని లేకుండా నేను నిర్ణయించే పనిలే, ఇది అక్కర్లేదులే, ఇది చెప్తానులే అని అనుకోక, అది మనసులోకి తోచింది, నా లిస్ట్ లో ఉంది, నేను 4వ సోపానంలో రాశాను అంటే అది ముఖ్యమైనదే, చెప్పదగిందే. అది ఎంత వినాలి, దానికి ఎంత బరువు ఇవ్వాలి, ఇదంతా స్పాన్సర్ గారు నిర్ణయించుకుంటారు. మనం చెప్పడమే మన పని. కాబట్టి ప్రతి మెలికను, ప్రతి చీకటి కోణాన్ని వెలుగులోకి తీసుకొస్తూ, అంటే ఏది కూడా దాపరికం లేకుండా, ఏది వెనక్కి ఉంచకుండా మొత్తానికి స్పాన్సర్ కి చెప్పడం అవసరం. ఏ విషయాన్ని దాచకుండా ఈ సోపానాన్ని ఆచరించినప్పుడు మేము ఆనంద భరితులం అవుతాము. ఇది చాలా ముఖ్యమైన విషయం. మనం చెప్పేవేంటి, మన గురించి మనం నిన్నటి వరకు సిగ్గుపడ్డ విషయాలు, మరెవ్వరికి చెప్పను అని ఒట్టు పెట్టుకున్న విషయాలు, ఇవన్నింటిలో చాలా వరకు బాధాకరమైనవి, సిగ్గుకరమైన విషయాలే ఉంటాయి. నేను చేసిన గొప్ప పనులు ఏమి ఉండవు 5 స్టెప్లు సామాన్యంగా. మరి ఇవన్నీ చేశానయా అని నేను చెబుతుంటే, చెప్పాక ఆనంద భరితలు ఎందుకు అవుతామంటే గుండెల మీద బరువు దిగుతుందిగా. సో నిజంగా ఇది పద్ధతిగా చేసి 100% క్షుణ్ణంగా చేస్తే అడుగుతాట. ఈయనైతే ఆలివర్ అయితే ఎవరైనా స్పాన్సీ అంతా మొత్తం 5వ సోపానం అంతా విని చర్చ అంతా అయ్యాక, ఏంటి ఎలా ఉంది నీకు ఇప్పుడు, మనసులో ఎలా ఉందా అని. మామూలుగా అయితే వాళ్ళు చాలా తేలిగ్గా ఉందండి, ఒక పెద్ద బరువు దిగినట్టుందండి అని ఒక రకమైన ఆనందం, ఊరట కలిగిన భావన ప్రకటిస్తారట మామూలుగా. అవ్వకపోతే కారణం ఏవై ఉండాలి అని ఆలోచిస్తే, అంటే వాళ్ళకి ఇంకా మొహంలో చిరునవ్వు లేదు, ఇంకా బరువు దిగినట్టు లేదు అంటే అర్థం ఏంటంటే సామాన్యమైన కారణం ఏమి ఉంటుందంటే ఇంకా ఏదో విషయం దాచారు, మీకు పూర్తిగా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే ఏదో రహస్యం దాచుకుందాం, ఇది స్పాన్సర్ కూడా చెప్పకుండా దాటేద్దాం, ఇది మాత్రం నేను ఎవరికి చెప్పదలుచుకోలేదు అని ఏదో ఉంది మనసులో. అది కానీ ఆ భావన ఉంటే అది గుండెల మీద బరువు అలాగే రాయిలాగా ఉంటుంది. అది సో మొత్తం ఉన్నది ఉన్నట్టు చెప్పేయాలి, పూర్తిగా 100% క్షుణ్ణంగా చేయాలి. లేకపోతేనే ఇబ్బంది, ముప్పు. చూశాం కదా ఇందాకలా. ఈ ప్రపంచాన్ని నేరుగా సూటిగా చూడగలుగుతాం ఈ సోపానం అయ్యాక. ఇది అసలు ఎన్నాళ్ళైందండి మనం కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇంకో వ్యక్తితో మాట్లాడగలిగి. ఎందుకంటే మనం ఎప్పుడు లోపల సిగ్గు అపరాధ భావంతో కుమిలిపోతుంటాం. ఇది నా అనుభవం. కనీసం నేను మనుషుల్ని కళ్ళలో కళ్ళు పెట్టి చూసి ధైర్యంగా మాట్లాడి చాలా ఏళ్ళు అయిపోయింది, వచ్చే వేళకి.
ఈ సోపానం ఆయనకు అమ్మయ్య మొత్తం బరువు అంతా తీరింది, నేను ఎవరితో అయినా ధైర్యంగా ప్రపంచాన్ని ఎదుర్కొని మాట్లాడగలను అన్న ఒక ఆత్మవిశ్వాసం కలుగుతుంది మనిషికి. మన ఈ ప్రపంచంలో నేరుగా చూడగలుగుతాం, మనకి మనం పరిపూర్ణ ప్రశాంతత సౌఖ్యాలతో ఉండగలుగుతాం. మన భయాలు మన నుండి తొలగిపోతాయి. ఇవన్నీ ఐదో సోపానంలో మనకి ఇస్తున్న వాగ్దానాలు. మన పుస్తకం చెబుతోంది ఇవన్నీ జరుగుతాయిరా బాబు, నువ్వు క్షుణ్ణంగా కరెక్ట్ గా చేస్తే అని చెప్పి. సృష్టికర్తతో సామీప్య అనుభూతిని పొందనారంభిస్తాం, అంటే పొందడం మొదలవుతుంది. అంటే సృష్టికర్త నా పక్కన ఉన్నాడు, లేకపోతే నా దేవుడు నా పక్కన ఉన్నాడు, మామూలుగా చెప్పుకోవాలంటే నా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, లేకపోతే నా దగ్గరలో ఉన్నాడు, నా చుట్టూ ఉన్నాడు అన్న భావన, సామీప్య భావన, అంటే నా సమీపంలో ఉన్నాడు అన్న భావన మనకి కలుగుతుంది అని. కలగచ్చు, కలగకపోవచ్చు, ఇది కలగాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు ఆలివర్ కలగలేదుట, ఏడో సోపానం చేసినప్పుడు అనిపించింది అమ్మయ్య దేవుడు నన్ను నడుపుతున్నాడు అని చెప్పి. ఒకళ్ళకి ఒకళ్ళ ఉంటుందండి. మనుషులు ఎంతమంది వేరు వేరుగా ఉంటారో అనుభవాలు కూడా వేరుగా ఉంటాయి అంటున్నాడు. గతంలో మేము కొన్ని ఆధ్యాత్మిక విశ్వాసాలను మాత్రమే కలిగి ఉన్నాం. విశ్వాసాలు, పుస్తకాలు, చదువులు అవన్నీ ఒకవైపు ఉన్నాయండి, మనకి లేకపోలేదు. కానీ ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందనారంభిస్తుంది. అనుభవం వేరు. అనుభవం అన్నది వ్యక్తిగతమైన విషయం, లోపల జరుగుతుంది. ఇది మెదడుతో సంబంధించింది కాదు, మనసుతో సంబంధించింది. మెదడుతో నాకు 1000 రకాల ఆధ్యాత్మిక సిద్ధాంతాలు గట్ర గట్ర తెలుసు. అయితే ఏమిటి ఉపయోగం, వెళ్ళి తాగాను కదా, తాగుతూనే ఉన్నా కదా. కాబట్టి ఆధ్యాత్మిక అనుభవం కలగడం చాలా ముఖ్యం. తాగుడు సమస్య అదృశ్యమైపోతోందన్న భావన తరచూ దృఢంగా కలుగుతుంది. అది అమ్మయ్య ఇంక ఈ పీడకల ముగుస్తోందేమో అన్నది ఇప్పుడిప్పుడే కొన్ని దాని ఛాయలు కనిపిస్తాయి. ఆ నమ్మకం గట్టిపడుతూ ఉంటుంది, చిక్కబడుతూ ఉంటుంది. ఇప్పుడు మేము ఒక విశాలమైన రహదారిలో ఉన్నామని విశ్వాత్మతో చేయి కలిపి పయనిస్తున్నామన్న భావన కలుగుతుంది. ఈ విశాలమైన రహదారి అన్న పదాలు మనం 54వ పేజీలో 4వ అధ్యాయంలో మనం చదవడం జరిగిందండి. 4వ అధ్యాయంలో భగవంతుడు ఉనికిని నిరూపించలేము అని భావించిన మేము అన్న అధ్యాయంలో 54వ పేజీలో తిరిగి చూసుకోండి. అందులో విశాలమైన రహదారి గురించి మాట్లాడతాడు. అదే మళ్ళీ ఇక్కడ వాడాడు. ఏమిటి విశాలమైన రహదారి, అక్కడ నడవటం ఏంటి అంటే భగవంతుడితో చటాపటాలు వేసుకొని నేను నమ్మిన భగవంతుడితో, మీరు నమ్మిన భగవంతుడితో కాదు, ఆ భావన బలంగా కలుగుతుంది అంటాడు. ఇవన్నీ ఏంటంటే వాగ్దానాలు ఇస్తుంది పుస్తకం. నువ్వు ఐదో సోపానం క్షుణ్ణంగా చేస్తే ఒక రకమైన సుఖాన్ని పొందుతావు, బరువు దిగిపోతుంది, తేలిగ్గా ఉంటుంది, ఆధ్యాత్మికమైన అనుభవం కలుగుతుంది అని చెబుతోంది పుస్తకం. ఇది ఆ ఇంకోటి ఆలివర్ ఆఖరి విషయం ఏం చెప్పారంటే, ఐదో సోపానం అయిన రోజే ఆయన స్పాన్సర్గా అయితే ఆయన 6, 7 కూడా చేయించేస్తారు వెంటనే అదే రోజు. కాబట్టి ఐదో సోపానం ముగిసిన తర్వాత ఇంకా మొహంలో ఆనందమైన ఛాయలు, బరువు దిగినట్టు అనిపించకపోతే సర్వసామాన్యంగా ఏడో సోపానం చేసినప్పుడు అదే రోజు చేయిస్తాడు కాబట్టి అప్పుడు అనిపిస్తుంది చాలా మంది స్పాన్సర్లకి అమ్మయ్య 5లో అనిపించిందండి కొంచెం కొంచెం, కానీ 5 కంటే 7లో నాకు చాలా బలంగా భగవంతుడు దగ్గరున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు అని అనిపిస్తోందండి అని చెప్పడం జరిగిందని చెప్తున్నాడు. అది ఎవరి అనుభవం వాళ్ళదని మాత్రం నొక్కి చెప్పాడు. Oliver, go ahead. Thank you. Returning home, we find a place where we can be quiet for an hour, carefully reviewing what we have done. That depends. If you're doing a fifth step over the phone, the guy is already home usually, but sometimes it doesn't mean home. It just means going to a private place. This one is a little bit liberally interpreted. But taking an hour is a good idea. Now, I've had guys take no time. I've had guys take enough time to smoke a cigarette. I've had guys call me after 45 minutes and say, I'm ready to move on. But it strongly suggests an hour to think about anything we might have held off. We thank God from the bottom of our heart that we know him better. That's a prayer. Taking this book down from our shelf, we turn to the page which contains the 12 steps, carefully reading the first 5 proposals, the first 5 steps. We ask if we have omitted anything, if we're building an arch which shall walk a free man at last. Is our work solid so far? Are the stones properly in place? Have we skimped on the cement put into the foundation? We tried to make mortar without sand. Now, taking the book at its literal terminology,
did you build an arch that's solid enough that it won't fall on you when you walk through it, kind of thing. But my friend Rick says that he likes to think of it as a metal detector, because a metal detector is an easier analogy for him to get. And the metal detector works where you want to enter an airport or a courthouse or something. First, you have to pass through the metal detector. And so they have the little tray where you take all your metal objects off and you put your watch and your car keys into the tray. And then you go through the metal detector and it goes off because you forgot to take out your cell phone, or you forgot your necklace or whatever. You have some other metal on you. You're not getting into this place until you have gone through the metal detector and taken all the metal off. And, if I own 20 guns and I leave 19 of them at home and I try and go into a courthouse or an airport with my 20th gun, I don't get credit for leaving 19 of them at home. I'm in big trouble because I'm trying to smuggle that 20th gun in there. And so the idea is that we're going to do a seventh step, but you won't get any freedom in the seventh step if you're holding something back in the fifth step. It's not going to liberate you in any way. And you're not going to get liberated unless you come back and disclose that in a fifth step. Whatever it is you're holding back, whether it's an unsolved murder, or you cheated on your girlfriend when you were 14, or you had a homosexual experience when you were 13, whatever it is, if it's holding you back, it has to be discussed, disclosed, so that it can be given to God and discarded. Make sense? Yeah. Yeah, yeah. కాబట్టి పయనిస్తున్నామన్న భావం కలుగుతుంది. ఇంటికి తిరిగి వస్తున్నాయి. అయిందండి, 5వ సోపానం అయింది. స్పాన్సర్ గారితో మాట్లాడటం జరిగింది. వెనక్కి తిరిగి వచ్చాము. అంటే ఇంటికి వచ్చామంటే బయట ఉంటే ఇంటికి వస్తాం, లేకపోతే ఇంట్లోనే ఉన్నాం. సరే, ఒక గంట సేపు ప్రశాంతంగా ఉండగలిగే ప్రదేశాన్ని ఎంచుకుని మేము చేసిందంతా జాగ్రత్తగా సమీక్షించుకుంటాం. అది సమీక్ష అవసరం. ఒకసారి ఆలోచించుకోండి. ఆలోచనే కాకుండా భగవంతుడిని ఇంకా మెరుగుగా తెలుసుకున్నందుకు ఆయన్ను హృదయాంతరాల నుండి ధన్యవాదాలు తెలియజేశాము. ఇది ప్రార్థన. భగవంతుడా, ఈ బరువు దింపడానికి నువ్వు చేసిన సహాయం ఇంత అంత కాదు, నువ్వు ఉన్నావు కాబట్టి ఇదంతా జరుగుతోంది అని నేను 2వ సోపానం నుంచి మొదలుపెట్టి నేను అర్థం చేసుకున్న దేవుడితో ఒక్కసారి ప్రార్థన, దేవుణ్ణి తలుచుకోవటం. తర్వాత మా పుస్తకాల నుంచి ఈ గ్రంథాన్ని తీసుకుని, ఏంటి ఈ పుస్తకం, బిగ్ బుక్ తీసుకుని దానిలో 12 సోపానాలు వివరించే పేజీని తిరిగేస్తాము. అంటే మన బుక్ లో, మన తెలుగు పుస్తకంలో అయితే 58వ పేజీ. 58వ పేజీలో జాబితా ఉంది కదా, 12 సోపానాలు. అదొకసారి తీసి మళ్ళీ చదువుకుంటాం. ఎందుకు? మొట్టమొదటి 5 ప్రతిపాదనలు అంటే సోపానాలు ఇక్కడ ఈ నేపథ్యంలో. మొదటి 5 సోపానాలు చాలా శ్రద్ధగా చదువుతూ మా ఆత్మగతి పరిశీలనలో మేమేమైనా వదిలిపెట్టామా అని ప్రశ్నించుకుంటాము. ఇది చాలా ముఖ్యమైన సమీక్ష చేస్తున్నాం. మన పని చేశాము, ఇంతో కొంత ఊరట కలిగింది, ఆనందం కలిగింది, స్పాన్సర్ గారిని వదిలి వెళ్ళాము. వెళ్ళి మళ్ళీ స్పాన్సర్ చెప్పాలి. ఒక గంట తర్వాత అంటాడు వీడు బుక్ లో. గంట అంటే గంట అని కాదు, 50 నిమిషాలు అవ్వచ్చు, 3 గంటలు అవ్వచ్చు. ఎటు వచ్చి సమీక్ష చేయడం ముఖ్యం. అది సమస్య. అది ఇప్పుడు మనం సూక్ష్మం ఇందులో. సో వెళ్ళి ఒకసారి దేవుణ్ణి గట్టిగా ప్రార్థించుకొని, ఏమైనా వదిలేసానా, ఇంకా ఏమైనా రహస్యాలు గట్ర ఏమైనా మిగుల్చుకున్నానా, మనసు చీకటి కోణాలలో ఎక్కడైనా ఏమైనా ఉందా అని ఒక్కసారి స్కాన్ చేసి చూసుకో. ఎందుకంటే ఏమైనా వదిలేస్తే ఇదే సమయం, ఇదే మంచి సమయం. ఏమండి మర్చిపోయిన ఇందాక చెప్పడం అని చెప్తే ఏమనుకోడు స్పాన్సర్. అదేంటి, ఎందుకు వదిలేసావు, ఏం బుద్ధుందా లేదా అని తిట్టే స్పాన్సర్ నాకైతే తెలియదు. సరే, అప్పుడు వదిలేసావు కదా, ఇప్పుడు చెప్పంటాడు ఎవడన్నా బుద్ధున్నాడైతే. ఎందుకు ఇది ఎంత అంటే, ఏ మాత్రం కూడా 100% మనకి తెలిసినంత వరకు, గుర్తున్నంత వరకు, మనం రాసుకున్నంత వరకు పూర్తిగా మనం వాళ్ళకి వెల్లడించామా విషయం అన్నది ఒకసారి వదిలిపెట్టామా అని ప్రశ్నించుకుంటున్నాం. ఎందుకంటే ఎట్టకేలకు ఒక స్వేచ్ఛాజీవిగా దాని గుండా నడిచి వెళ్ళడానికి ఒక కట్టడాన్ని మేము నిర్మించుకుంటున్నాం కనుక, అది ఒక కట్టడాన్ని కట్టుకుంటున్నాము. ఇది 3వ సోపానం, 4వ సోపానం, ఇవన్నీ బలిష్టం చేస్తాయి ఆ కట్టడం. అందులోంచి నడుచుకెళ్తే, దాని కింద నుంచి నడుచుకెళ్తే నాకు స్వేచ్ఛ, విముక్తి ఇవన్నీ లభిస్తాయని ఇంతవరకు ఘోషిస్తోంది పుస్తకం. మరి ఈ స్వేచ్ఛ, విముక్తి ఇవన్నీ కలగాలంటే నువ్వు నిర్మించిన కట్టడం బలంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ మేస్త్రి భాష వాడతాడు మన పుస్తకంలో.
మేస్త్రి భాష అంటే ఏమిటి? ఇంతవరకు మేము చేసిన నిర్మాణం దృఢంగా ఉందా? మేము రాళ్ళన్నింటినీ సక్రమంగానే అమర్చామా? ఇది రాళ్ళు ఇటుకలు సక్రమంగా నిర్మించామా లేదా అనేది మేస్త్రి మీరు చూస్తుంటే గమనిస్తాం. నేను ఎప్పుడు పని చేయలేదండి మేస్త్రి పని. కాకపోతే ఇటుక మీద ఇటుక ఎంత జాగ్రత్తగా పెట్టి దానికి సిమెంటు అది సిమెంటు ఇసుక సరైన పాళ్ళల్లో కలుపుతారు, నీళ్లు వేస్తారు, దాంతో జాగ్రత్తగా ఒకదాని మీద ఒకటి అమరుస్తారు. అంత కష్టపడి వాడు చేస్తే మేస్త్రి పని మనకి గోడ నిర్మాణం అవుతుంది. ఆ తర్వాత మనకి ఏం చెప్తారు వాళ్ళు? సిమెంట్ తో ప్లాస్టరింగ్ చేసాక ఏం చెప్తారు? ఎవరు నీళ్లు పోయండి, ఓ 4 రోజులు నీళ్లు పోయండి అంటారు. అయితే వాళ్ళే వచ్చి పోస్తారు. ఇదంతా అయ్యాక కొన్నేళ్లు పోయాక కొంచెం ఎండాక అప్పుడు గట్టిగా దృఢంగా గోడలా తయారవుతుంది. మరి ఒక కట్టడం కడుతున్నాం, అందులోంచి నడుచుకుంటూ ముందుకు పోతే మనం విముక్తిని స్వేచ్ఛని పొందుతామని చెప్తున్నారు. అది కూలిపోయేలా కడితే ఎలా? కట్టేది ఏదో మంచి గట్టిగా కట్టాలి. మన పునాదులు 1, 2 సోపానాలు అక్కడి నుంచి మొదలు పెట్టాం కదా. మన నమ్మకం, ఇష్టత, నిజాయితీ ఇవన్నీ పునాదుల నుంచి మొదలు పెట్టుకున్నాం. మెల్లిగా కడుతున్నాం. ఇప్పుడు ఇంచుమించుగా కట్టాం. మరి సరిగ్గా కట్టామని లేదా? చాలా బలిష్టంగా కడితే మనకు స్వేచ్ఛ బాగుంటుంది, మనం కట్టింది పడిపోదు. సరే, ఈ మేస్త్రి భాష అంతా బానే ఉంది. కాకపోతే వీళ్ళ స్నేహితుడు ఒక విషయం చెప్తాడు. ఇది మెటల్ డిటెక్టర్ గురించి చెప్తాడు. మెటల్ డిటెక్టర్ అంటే మనం ఈ మధ్యన మాల్ కానీ లేకపోతే ఎయిర్పోర్ట్ కానీ వెళ్తే స్కాన్ చేస్తారు చూడండి, సెక్యూరిటీ వాళ్ళు స్కాన్ చేస్తారు చూడండి. వాళ్ళు ఏం స్కాన్ చేస్తున్నారు? మీ ఒంటి మీద ఏమైనా లోహాలు ఉన్నాయా అని చెప్పి. అంటే ఏ, లోహంతో తయారు చేసిందంటే గన్లు, గిన్లు, కత్తులు, కటార్లు, ముఖ్యంగా ఏమిటంటే ఇలాంటివి ఉన్నాయా అని కదా స్కాన్ చేసేది వాళ్ళు. అందుకే ఏమని చెప్తారు? ఏమండి, సెల్ ఫోన్ గిల్ ఫోన్ తీసి పక్కన పెట్టండి, మీ పర్సు గట్రా పక్కన పెట్టండి, స్కాన్ చేస్తారు. స్కాన్ చేసి క్లీన్ అయితే మీరు దాటి వెళ్ళొచ్చు, లేకపోతే వెనక్కి ఆపేసి మిమ్మల్ని చెక్ చేస్తారు, ఏమైనా ఉందేమో మీ జేబులో కానీ లోపల కానీ ఏం దాచారేమో అని చెప్పి. ఇది అలాంటిది ఈ సమీక్ష. నా దగ్గర 20 తుపాకీలు ఉన్నాయండి, నేను 19 తుపాకీలు ఇంట్లో వదిలేసే వచ్చానండి అని చెప్పాను అనుకోండి. నువ్వు వదిలేసిన 19 తుపాకీలు మాకు సంబంధం లేదే, నువ్వు ఒంటి మీద ఉన్న 20వ తుపాకీ గురించి మా సమస్య అంటాడు సెక్యూరిటీ వాడు. అలాగా అన్ని కూడా జేబులు పూర్తిగా ఖాళీ చేసామా? ఒంటి మీద ఏమీ లేదు కదా. కొంపతీసి ఒక కత్తో లేకపోతే తుపాకీయో జేబులో ఎక్కడో మిగిలిపోలేదు కదా, అనాలోచితంగా గాని ఆలోచితంగా గాని. ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకునే సమయం సమీక్ష అది. సో మొత్తం అన్ని మన ఒంటి మీద అన్ని ఈ ఇబ్బందికరమైన అన్ని తీసేసామనుకోండి, నిర్భయంగా వెళ్ళిపోవచ్చు. స్కాన్ చేస్తే గ్రీన్ వస్తుంది, వాడు వెళ్ళండి అంటాడు. అది ఆ పరిస్థితిలో ఉన్నామా లేదా? ఎస్ ఆల్. Thank you. So a couple notes I have that I forgot to read. The sponsor brings a flashlight. The sponsee brings a shovel. And you can't start a spiritual journey based on a lie. And that's what happens if I'm pretending that my incomplete fourth step contains all the information. I'm starting that journey with a lie. And if my sponsor's bringing a flashlight, I'm not digging up the worst stuff with my shovel. All right. So if we can answer to our satisfaction the questions that were just asked, we then look at step 6. We have emphasized willingness as being indispensable. I'm not going to do anything unless I'm willing to do it, right? Are we now ready to let God remove from us all the things which we have admitted are objectionable? Can he now take them all, everyone? Am I willing to give them up to God is the issue. And hopefully the reason that I found it helpful to do this 6 and 7 right after the 5th step is because the 5th step shows me where these things are blocking me off from God and other people. And the 5th step shows me where I owe amends, because my 8th step is pretty hard for me to write on my own. I need the help of a sponsor to work on it, just because I'm very sick. And I think you owe me an amends. But when I do the 5th step with my sponsor, I see how I wronged you. And seeing how I wronged you, seeing how I show up in other people's lives in the 5th step makes me more willing to give these things to God. If we still cling to something we'll not let go, we ask God to help us be willing. And so if I'm not quite willing yet, then I pray for the willingness to come. And that might require a delay. But honestly, if I do a 5th step with someone and then ask them the 6th step, I have yet to see a situation where someone was unready to move on. If I waited 2 weeks, I might have had some unwillingness crop up where the visceral experience of the 5th step is kind of lost on them. I think that
and again, this you're getting a little bit of how I, as Oliver sees it, not how the book says, because the book is vague on this and it's open ended. But what I found to be most effective is to take people through the steps quickly, especially this part. రైట్. సో సమీక్ష చేసుకున్నాము. చేసుకుని ఈ ప్రశ్నలకు మనం సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వగలిస్తే, ఎవరికో కాదండి, మనకు మనం సంతృప్తికరమైన సమాధానాలు ఇచ్చుకోగలిస్తే అప్పుడు మనం 6వ సోపానం వైపుకు దృష్టి సారించవచ్చు. చూడండి, 5 అయింది, గంట అయింది, గంటలో 6వ సోపానానికి వచ్చాం. మన 4లో చాలా టైం పట్టిందిగా మనకి. నాకైతే నెలలు పట్టింది. మరి సో 5 నుంచి 6కి వెంటనే వెళ్ళిపోమని చెబుతుంది పుస్తకం. 1 గంట సమీక్ష చేసుకో, సరిగ్గా నిజాయితీగా చేశానా, పూర్తిగా చేశానా, 100% నేను సంతృప్తిగా ఉన్నానా మనం ఒక్క మాట సమీక్ష చేసుకో. అదే ఇంకా ఏమైనా దాచుకున్నానా, స్కానింగ్ లో ఏమైనా బయటపడతాయా, అవసరమైతే ఒకసారి సమీక్ష చేసేసుకుంటే పోలే, చేసుకో, పుస్తకం చదువుకో, మొదట 5 సోపానాలు చదువు, భగవంతుని తలుచుకో, తర్వాత ఏంటి 6వ సోపానం వైపు దృష్టి సారించవచ్చు. ఇందుకు సమ్మతి సంకల్పం తప్పనిసరి అని ముందే నొక్కి చెప్పాం. సమ్మతి కావాలి, సంకల్పం కూడా కావాలి, దృఢ సంకల్పం ఉండాలి, ఇంక చేయాలి, మనం ముందుకు వెళ్తున్నాం అనేది. అభ్యంతరకరమైనవి అంగీకరించిన అంశాలన్నిటినీ మన నుండి భగవంతుడు తొలగించడానికి వీలు కల్పిస్తూ మనం సిద్ధంగా ఉన్నామా, ఇది చాలా అవసరం. ఎందుకంటే 6వ సోపానం 58వ పేజీకి వెనక్కి వెళ్ళి ఒక్కసారి చూసుకుంటే 6వ సోపానంలో గుణదోషాలన్నింటినీ దేవుని చేతి తీసివేయించుటకు పూర్తిగా సిద్ధమైనాము అని రాసింది. పూర్తిగా అంటే 100% 94% కాదు, 93% కాదు, 100% పూర్తిగా అంటే ఎంటైర్లీ రెడీ అన్నాడు కదా ఇంగ్లీష్ లో. మరి అదే ఇక్కడ అడుగుతున్నాడు, మనం భగవంతుడు తొలగించడానికి మనం వీలు కల్పిస్తూ మనం సిద్ధంగా ఉన్నాం. నీ సిద్ధత చూసుకో, ఆయన సిద్ధంగానే ఉన్నాడు తీసుకోవడానికి, నీ సంగతి ఏంటి? ఆయన ఇప్పుడు ఈ అంశాలను ప్రతి ఒక్కదాన్ని తొలగించవచ్చా? ఏ అంశాలండి ఇవన్నీ? 4లో రాశాం, 5లో చర్చించాం స్పాన్సర్ గారితో. ఇంతకుముందు నా నమ్మకం ఏంటి? ప్రపంచం అంతా నన్ను అందరూ కట్టగట్టి నాకు ఎంతో మోసం చేశారు, నాకు రావాల్సినవి నాకు దొరకలేదు, వీడు నన్ను ఇలా చూశాడు, వాడు నన్ను అలా తిట్టాడు, వీడు నాతో ఇలా వ్యవహరించాడు, వీడి ప్రవర్తన బాగలేదు. ఇప్పుడు అవతల వాళ్ళని కదా మనం అన్న మాటలు. ఇప్పుడు 4వ సోపానం రాసుకొని 5వ సోపానం స్పాన్సర్ గారితో మాట్లాడుకున్నాక ఇప్పుడు అర్థమైంది మన తప్పుల నిజస్వరూపం ఏంటో. నిజస్వరూపం ఎందుకు తెలిసింది? అదే మాటలు మళ్ళీ ఒక్కసారి నెంబర్ వేసుకొని ఈ మనిషితో చర్చిస్తే తెలిసింది ఏంటంటే, కొద్దో గొప్ప సామాన్యంగా నాలాంటి వాడికి అయితే పూర్తిగాను తప్పు నాది అని తెలిసింది. ప్రపంచాన్ని కాదురా బాబు తప్పు, నీకున్న ఈ కోపతాపాలు, భయాలు అన్నిటికీ మూల కారణం నువ్వు, నీ స్వార్థపరత్వం అని ప్రతి దాంట్లోనూ ప్రతి అంశంలోనూ తెలుస్తూ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి మరి? నాకున్న ఈ గుణదోషాలన్నీ ఇప్పుడు లిస్ట్ రాసుకున్నా, తెలిసింది. నాకు స్వార్థం ఉందండి, లోభం ఉందండి, లేకపోతే నేను ఆలస్యం చేసే పని ఉందండి, బద్ధకం ఉందండి నాకు, ఇవన్నీ బయటపడ్డాయి. ఏవో మీ వేరు నా వేరు, కాకపోతే అందరికీ ఉంటాయి. మరి అవి లిస్ట్ రాసుకున్నాము, స్పాన్సర్ గారితో మాట్లాడాము. ఇప్పుడు వదిలివేయడానికి ఇష్టపడుతున్నామా ప్రతి ఒక్కదాన్ని? ఎవరికి? భగవంతుడు ఒక్కడే తీసుకోవాలి, స్పాన్సర్ తీసుకోలేడు. స్పాన్సర్ పాపాలు వేరేవాడు కాదు, ఆయన ఏం చేయలేడు. డాక్టర్ నీ జబ్బు ఎలా తీసుకుంటాడు? చెప్పగలంతే నీ జబ్బు ఏంటో. తీసుకోవాల్సింది, న్యాయం చేయాల్సింది ఆ పరమాత్మ. ఆయనకి ఇచ్చియచ్చా మొత్తం. మనం ఇంకా వదిలివేయడానికి ఇష్టపడక దేన్నో పట్టుకు వేలాడుతూ ఉంటే మనలో సమ్మతిని కలుగజేయడానికి సహాయపడమని భగవంతుడిని వేడుకుంటాం. అది ఇష్టత కలగడానికి ఇష్టపడదు ఫస్ట్. అంటే భగవంతుడా ఎందుకో నా వల్ల కావట్లేదు, నువ్వే ఆ శక్తిని, ఇవన్నీ నీకు అప్పచెప్పే ధైర్యాన్ని, పూర్తి సమ్మతిని నాలో కలిగించేలాగా నువ్వు నాకు కాస్త సాయం చేయవయ్యా బాబు అని నీకు నచ్చిన భగవంతుడికి సాయం నువ్వు ప్రార్థించుకో. మేము పూర్తిగా సిద్ధపడిన తర్వాత ఈ విధంగా ప్రార్థించాము. వద్దాం ప్రార్థనకు వద్దాం. ఎటొచ్చి ఈయన ఏం చెప్తున్నారంటే, 5 చేసిన రోజే 6, 7 చేయించడంలో పరమార్థం కూడా ఇదే అంటాడు. ఎందుకంటే 5వ సోపానంలో నీకు ఆ తేలిగ్గా అనిపించడం మొదలు పెట్టడంతోనే ఆధ్యాత్మిక
పదంలో గట్టిగా పడ్డావు, ఆధ్యాత్మిక పయనం గట్టిగా సాగుతోంది, దాన్ని అక్కడికక్కడ అంతరాయం కలిగించకూడదు స్పాన్సీకి. వెంటనే 6, 7 కానిస్తే, అంటే పద్ధతిగానే కానిస్తే, 8వ సోపానం గురించి చర్చ మొదలు పెట్టేసుకోవచ్చు. చూసారా, ఆల్రెడీ 4తో మొదలు పెట్టాం వాళ్ళ పొద్దున్న, 8 వరకు వచ్చామన్నట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే కొద్ది సమయంలోనే ముందుకు సాగే అవకాశం ఇక్కడ ఉంది. ఇక్కడ 5, 6లో గుర్తు పెట్టుకోవాల్సిన విషయం, స్పాన్సర్ కూడా. స్పాన్సర్ ఏంటంటే టార్చ్ లైట్ పట్టుకొని వస్తాడు, లైట్ పెట్టి చూస్తుంటాడు నువ్వు ఎప్పుడు అదంతా ఎలా ఉంది అని చెప్పి. చీకట్లో లైట్ వేసే బాధ్యత స్పాన్సర్ది. స్పాన్సీ బాధ్యత ఏంటంటే పార పట్టుకెళ్ళాలి, తవ్వాలి, పురాతన తవ్వకాలలో తవ్వినట్టు తవ్వి వాడి గతంలో తవ్వుకొని ఏది కూడా దాపరికంగా లోపల భూమిలో ఇంకా ఉండిపోకుండా మొత్తం అన్ని తవ్వి బయట పెట్టాలి. బయట పెడితే వాడు లైట్ వేసి చూస్తాడు స్పాన్సర్. ఇది మీ ఇద్దరు పని. నువ్వు పార తెచ్చుకో, నువ్వు టార్చ్ లైట్ తెచ్చుకో. అయితే గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన ఇక్కడ మూల ఏమంటారు సూత్రం ఏమిటంటే, ఇది ఒక ఆధ్యాత్మికమైన ప్రయాణం కాబట్టి ఆధ్యాత్మిక ప్రయాణం అన్నది అబద్ధంతో మొదలవరాదు, అబద్ధం మీద నిలవకూడదు, నిజం మీద, పూర్తి నిజం మీద నిలవాలి. ఇది ఈ సమీక్ష అనుకోండి, 5 అనుకోండి, 6 అనుకోండి, అంతటికీ మూలం ఏంటంటే సత్యం. మన సత్యం వైపు ఉన్నామా, దాపరికం వైపు ఉన్నామా అన్నది 10 సార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే అసత్యము, అబద్ధము ఎంత మాత్రం కూడదు. ఎందుకంటే అలా చేస్తే చావు ముప్పు ఎదురు చూస్తోందన్న జ్ఞాపకం పెట్టుకుని ఉండాలి. అది చెప్పాడు. ఎస్ ఆలివా. Thank you. When ready, we say something like this. So the words aren't exact, but something along these lines. My Creator, God of my understanding, I am now willing that you should have all of me, good and bad. So take everything I have, the best of me, the worst of me, everything in between. I pray that you now remove from me every single defective character which stands in the way of my usefulness to you and my fellows. So don't make me perfect. I'm not praying for God to make me perfect unless God needs me to be perfect. What I'm praying for is for God to remove every defective character that makes me less useful. So some of my defects aren't removed because God has decided that they are more useful for me to have. For example, I'm still capable of tremendous resentment, selfishness, and fear, but certain things are lifted out of me. There's certain things that got in the way, huge amounts of dishonesty and so forth. Grant me strength as I go out from here to do your bidding. Amen. Amen is a Judeo-Christian term, but it means the end of the prayer. And some people say that the third step, because it doesn't have that word in it, is the beginning of the prayer, and that this is the end of the prayer. But that depends on the wording, and might even depend to some extent on the faith tradition. But take it as a grain of salt, take it as you will. We have then completed step 7, and notice too, we have gone from step 4 to step 7 at a lightning pace, and we're about to do step 8 at an even faster pace and beyond step 9. So when I sponsor people, we start the morning with them completing step 4, and then we had them on step 9 by the end of the day, and it's the same way in the book. Right. Thank you. And I also want to inform them and tell you that I have met people in India who, on the word amen, they were so pissed off that they went and got drunk. Because it sounds Christian or what. I mean, it sounds offensive to their religious senses. So, that's why it's just to say something like so what you said sort of makes sense, right? So you have to take it with a pinch of salt. It's also written in 1939. Come on. Yeah, America was like 99% Christian back then. So, of course. So, ఎనీవే, మేము పూర్తిగా సిద్ధపడిన తర్వాత ఈ విధంగా ప్రార్థిస్తాము. ఏ విధంగా ప్రార్థిస్తామంట? మనకు తెలియకుండానే 7వ సోపానం ప్రార్థన. ఇంతవరకు పుస్తకంలో 7 అని మాట రాకుండానే ప్రార్థన చూడండి. నా సృష్టికర్త, నీవు నన్ను సంపూర్ణంగా నాలోని మంచి చెడులతో సహా స్వీకరించాలని నేను ఇప్పుడు పూర్తి అంగీకారంతో ఉన్నాను. ఇది చెబుతున్నావు దేవుడికి. ఇందాకలా పూర్తిగా సిద్ధపడాలన్నాగా 100%
పూర్తి అంగీకారం ఉందండి నా వైపు నుంచి. నువ్వు నీవు నమ్మిన భగవంతుడికి నువ్వు చెప్పుకుంటున్నావు. నీకు నా తోటి వారికి ప్రయోజనకరంగా ఉండే విషయంలో అవరోధంగా ఉండే ప్రతి ఒక్క గుణదోషాన్ని నా నుండి తొలగించమని నేను ప్రార్థిస్తున్నాను. అది నన్ను గొప్ప సాధువుని చేయమని, గొప్ప పవిత్రంగా చేయమని కాదు కోరిక. నేను 100% నేను ఈ నిన్నటి వరకు వెధవని, ఇవాళ నేను రామకృష్ణ పరమహంసని అయిపోవాలనో లేకపోతే మరో ఏదో మహర్షిని అయిపోవాలనో కానే కాదండి. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? ఇన్నాళ్ళకి నాకు నా జీవిత పరమార్థం తెలిసిందంటున్నాం. మొదటి విషయం ఏమిటి నా జీవిత పరమార్థం? నిన్నటి వరకు నా జీవిత పరమార్థం ఏంటంటే తాగి పడుకోవడం, తాగి పడి ఉండడం, పడుకోవడం కూడా కాదు. ఇది నా జీవిత పరమార్థం. నా అనుభవంలో అయితే నా జీవితం గురించి చెప్తున్నాను. ఇక్కడి వరకు వచ్చేటప్పటికి సోపానాల కార్యక్రమం నా జీవిత పరమార్థం ఏంటో నాకు తెలిసింది. పరమార్థం అంటే ఏంటంటే ఇప్పుడు నేను బతుకుతున్నా, కుక్క పిల్ల బతుకుతుంది. దానికి నాకు తేడా ఏమిటి? నేను మనిషి బతుకు ఎందుకు, అసలు ఈ మనిషి పుట్టుక ఎందుకు నాకు? ఆ చెప్తున్నాడు. భగవంతునికి నా తోటి వారికి ప్రయోజనకరంగా ఉండాలి సార్. నేను ఐ హావ్ టు బి యూస్ఫుల్. నేను ఆ, మరి నా ప్రయోజనం ఎక్కడైతే దెబ్బతింటుందో దేవుడికి కానీ, పక్కవాడికి కానీ, నా సాటి మనిషికి కానీ, ఏ కని కాదండి, ఆల్కహాలిక్ అని కాదు, సాటి మనిషికి సహాయపడడానికి నేను ఇంతో గొప్ప నా ప్రయోజనం ఉండే విషయంలో ఏమైనా ఇబ్బంది కలిగించేవి ఏమైనా ఉంటే, అవరోధాలు ఏమైనా ఉంటే వాటిని నువ్వు తీసుకోవనయ్యా నాయన అని చెప్తున్నాం మన భగవంతుడికి. చాలా ముఖ్యమైన విషయం. ఆయనకి పూర్తిగా సిద్ధంగా ఉన్నానయ్యా అని చెప్తున్నాం. ప్రతి ఒక్క గుణదోషాన్ని నా నుండి తొలగించమని నిన్ను ప్రార్థిస్తున్నాను. ఇక్కడి నుంచి నీ ఆజ్ఞలను పాటించి నడుచుకోవడానికి అవసరమైన శక్తిని నాకు ప్రసాదించు. అది అంటే మళ్ళీ ఆ జీవితానికి వెనక్కి వెళ్ళిపోకుండా ఈ పత్ ఈ దారిలో నడిచే శక్తిని నాకు ప్రసాదించు. ఇక్కడి నుంచి నీ ఆజ్ఞ నా సొంత ఇచ్చలు పక్కన పెడతాను అని మరొక్కసారి మూడో సోపానంలో చెప్పిన విషయం నొక్కి చెబుతున్నాం. అక్కడేం నిర్ణయం చేశావు, ఇక్కడ పూర్తిగా కమిట్ అవుతున్నాం భగవంతుడికి. తదాస్తు అని ఉంది తెలుగు పుస్తకంలో. ఇంగ్లీష్ పుస్తకంలో ఏమెన్ అని ఉంది. ఏమెన్ అన్నది ఇది ఇప్పుడే చర్చిస్తున్నా. అది మామూలుగా ఇప్పుడు క్రైస్తవులు వాళ్ళ ప్రార్థన అయ్యాక చివరి ముక్క ఏమెన్ అంటారు. ఏమెన్ అంటే ముస్లిమ్స్ కూడా ఆమీన్ అంటారు. ఏమిటంటే తదాస్తు లాంటి మాట, అలా జరుగుగాక అని చెప్పి. ఇది ఏడో సోపానం చివరిలో మన పుస్తకంలో రాశాడు ఆమెన్ అన్న మాట. మరి 39లో రాశాడు. అప్పుడు అందరూ క్రైస్తవులే ఈ దేశంలో కాబట్టి, అమెరికాలో కాబట్టి రాశారు. దాన్ని మీరు మరీ ఎంత పట్టించుకోనక్కర్లేదు. తదాస్తు అనుకోండి, లేకపోతే ఇంకోటి అనుకోండి, పెద్ద ఇబ్బంది ఏం లేదు. అదేదో క్రైస్తవులు ప్రార్థన నా మీద రుద్దుతున్నారు అని బాధపడిపోవాల్సిన పని లేదు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే నాకు వ్యక్తులు తెలుసు. ఏఏలో, ఆంధ్రలో, తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసిన ఏఏల్లో అదేంటండి, నేను హిందువుని, నాకేమో ఈ క్రైస్తవ ప్రార్థన నా మీద రుద్దారు అని చెప్పి ఈ విషయం మీద కోపతాపాలు వచ్చి స్పాన్సర్తోనో లేకపోతే ఇంకో పెద్ద మనిషితోనో వచ్చి తాగిన వ్యక్తులు నాకు తెలుసు. అంటే ఆ ఒక్క ముఖం మీద తదాస్తు అనుకోండి, ఆమీన్ అనుకోండి, లేకపోతే వదిలేసేయండి బాబు, దాని మీద తాగుడు మాత్రం తాగక్కర్లా. ఇది నేను చెప్పిన విషయం. ఎందుకంటే మనం ఆల్కహాల్ ఇస్తాం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మాటలు కూడా జాగ్రత్తగా ఉండాలి, చదువుతున్న మాటలు జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఆయన ఏమన్నాడంటే మీకు ఏమేనని కానీ ఆమీనని కానీ అనే అలవాట్లు లేకపోతే వదిలేసేయండి, ఆ ముందు ప్రార్థన ముఖ్యం అని చెప్తున్నాడు. ఏమిటి చెప్తున్నా, ఏమండి, నేను ఉపయోగకరంగా ప్రపంచానికి, సమాజానికి, భగవంతుడికి ఉపయోగకరంగా ఉండేవన్నీ ఉంచవయ్యా కాస్త వీలుంటేను, లేనివన్నీ, ఉపయోగకరంగా లేనివన్నీ తీసి పక్కన పెట్టేయడానికి నాకు సహాయం చేయ దేవుడా. నేను ఈ పద్ధతిలో నడవడానికి, నీ ఇచ్చను పాటిస్తూ నడవడానికి నాకు బలాన్ని ఇవ్వయ్యా అని చెప్తాను. అంతే. ఆఖరి విషయం ఏం చెప్పారంటే, చూడు, మనం ఇందాక నేను అంటున్నట్టు మొదలు పెట్టినప్పుడు 4వ సోపానం 5లోకి వచ్చాం. ఇప్పుడు చూస్తూ ఇలా కళ్ళు తెరిచి చూసేలోగా మనం 5 అయిపోయింది, 6 అయిపోయింది, 7 అయిపోయింది, 8లోకి వెళ్ళి
ఇవాళ సాయంత్రం అయ్యేలోపు 9లోకి వెళ్ళిపోవాలన్నమాట. సో మీ స్పాన్సర్షిప్ లో కూడా వన్స్ ఈ స్టార్ట్స్ ద డే విత్ ఫోర్త్ స్టెప్ కంప్లీటెడ్, 4వ స్టెప్ తో వచ్చాడు వాడు. ఫిఫ్త్ ఇస్ డన్, సిక్స్త్ ఇస్ డన్, సెవెంత్ ఇస్ డన్, అన్నీ అయిపోయినాయి. సాయంత్రానికి వచ్చేవాడికి 9వ సోపానం దగ్గర ఉండాలి, మనం లిస్ట్ రాసేసుకొని 8వ సోపానం. అంత చకచక మెరుపు వేగంతో వెళ్ళిపోవాలి ప్రోగ్రామ్. ప్రతిదానికి వారాలు నెలలు పట్టాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. అది ఆయన చేసే, ఆయన స్పాన్సర్తో చేసే ప్రక్రియ ఆయన చెప్తున్నాడు. పాటించండి, పాటించుకోండి. కాకపోతే బిగ్ బుక్ లో కూడా, ఎందుకంటే ఇంతవరకు మొదటి సోపానానికి ఏమో 50 పేజీలు చెప్పాడు కథ అంతా, నా గురించి, నా లోపల గురించి, బయట గురించి, నా గుణాల గురించి, గుణదోషాల గురించి ఓ చెప్పాడు. ఇప్పుడు చివరికి కార్యాచరణలోకి వచ్చినప్పుడు శరవేగంతో వెళ్తోంది బండి. అలాగే వెళ్ళనివ్వండి మీ జీవితంలో ప్రోగ్రామ్ కూడా అంటున్నాడు. ఎస్. Thank you. Now we need more action. So action, action, action. That which we find that faith without works is dead. I hate to say it, but that's obviously a quote from the Christian Bible. But the point is much broader. The point is that if I don't take actions that align with what I profess, then what I profess is meaningless. And I think that's a pretty universal point. I could say I believe anything. I could say I believe in any religion, or I could say that I believe in AA. But if I'm drinking, you see what I really believe in is alcohol. That's my true God. So we need to take Right. more action or we're going to drink again, is basically what they're getting at. So let's look at steps 8 and 9. We have a list of all persons we have harmed and to whom we are willing to make amends. We made it when we took inventory. We subjected ourselves to a drastic self appraisal. And again, my personal experience, I needed a sponsor to help me out with that list because I struggle to see who I owe an amends to because I'm a very selfish and dishonest person. And I need a sponsor to cut through that and show me that actually I owe this person that I hate an amends, or I owe this person an amends for what I did to them that caused them to do what I don't like. So anyway, that's the whole discussion of step 8 in the big book. Do you want to translate that, or should we go on? Yeah, why don't you go on? We'll. Okay, sure. So right now we go out. That's action to our fellows and repair the damage done in the past. So this means the people that I've hurt. It doesn't do much good for me to make an amends to you. I've never hurt you. You weren't there when I was drinking. You weren't there when I was lying, cheating, and stealing. I don't think I owe you an amends. We attempt to sweep away the debris which is accumulated out of our effort to live on self-will and run the show ourselves. When I try to play God, when I try to run my own life, it means I hurt the people that are in my life, and I owe them an amends, almost all of them. If we haven't the will to do this, we ask until it comes. And so, 8-step willingness. Remember, it was agreed at the beginning we would go to any lengths for victory over alcohol. And staying sober is not enough because I won't stay sober if I don't make these amends. And I've seen this happen too. The steps where I've seen us lose the most people don't want to write a 4-step, they don't want to do a 9-step, and they don't want to do a 12-step. And there's a lot to say about the 9th step, and I might repeat myself when we get back to this next week, for which I apologize. But one thing that's really important is it's nice that I've got a relationship with God now. It's nice I'm in this fellowship of people who love me unconditionally, almost none of whom ever saw me drink. It's nice that I've gone through the 5th step with my sponsor. It's nice that I've gotten my defects of character removed by God to the extent they stood in the way of my usefulness. But what about the people that I actually hurt? When do they get to see some benefit out of my recovery? When do they get to see some tangible change in my character and my behavior? When does that happen for them? That's the single most important aspect of this. The 9th step is not about me. It's about the people that I hurt. It's about manifesting a true change in their lives. Because if it isn't changing in the lives of the people I hurt, then it must not even be real. It could just be a show. I could be making new friends and putting on a new mask and dancing around and lying to them. So staying sober is not enough. In order to stay sober, there has to be a victory over alcohol. And the victory over alcohol requires allowing God to move into and through my life and into the lives of the people that I've hurt. There has to be a ripple effect of my recovery in the world around me and in their lives. So that's a lot. Yeah. Also, mostly these people are at home. These are Yeah. family. I mean, I'm like the Yeah. best guy I can be at the meeting, but what the Yeah. heck happens when I get home? Right. Makes a lot of sense to me. Yeah. Because for me, the Mm-hmm. debris was at home, right? So, Mm-hmm. so anyway,
మనకిప్పుడు మరింత కార్యాచరణ అవసరం. అయ్యో పొద్దు నుంచి ఇంత పని చేశాం కదండి అంటే, లేదు లేదు ఇంకా కావాలంటాడు వీడు. కార్యాచరణ, ఇప్పుడు చాప్టర్ పేరే కార్యాచరణలోనికి. మనకిప్పుడు మరింత కార్యాచరణ అవసరం అంట. ఎందుకంటే కార్యాచరణ లేని విశ్వాసం మరణ సదృశ్యం అని తెలుసుకున్నాం కనుక. ఈ మాట రెండు మూడు సార్లు, ఇది బైబిల్లోని వాక్యం. ఇది ఈ కార్యాచరణ లేని విశ్వాసం మరణ సదృశ్యము, లేకపోతే మరణంతో సమానం అని చెప్పి రాశారు. మరణం అంటే మన మరణం కాదు, విశ్వాసం మరణం. విశ్వాసం ఉండకపోయినా ఒకటేనయ్యా, అది జీవోత్సవం లాంటిది విశ్వాసం. విశ్వాసానికి జీవం పోసేది కార్యాచరణ అన్నది దాని సారాంశం. మీకు బైబిల్ మీద నమ్మకం ఉంటే ఆ మాటను పట్టుకోండి, లేకపోతే లేదు. కాకపోతే అందులోని సారం మాత్రం, ముఖ్యమైన సారం ఏమిటి? విశ్వాసం కబుర్లు కాదయా కావాల్సింది, పని చేయాలి, పని జరగాలి. అది కార్యాచరణ. నువ్వు పని చేయనంత కాలం నువ్వు ప్రోగ్రామ్ చేయనట్టే. ఏమంటే నాకు 12 సోపానాలు ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకి వల్లె వేయడం బాగా వచ్చండి అని చెప్తే, వల్లె వేసుకుంటూ ఉండు. తాగుతూ కూడా వల్లె వేయచ్చు. నేను చాలా ఏళ్ళు చేశా ఆ పని. తాగుతూ వల్లె వేసా. బిగ్ బుక్ మందు కొట్టి బిగ్ బుక్ చాలా రోజులు చదువుకున్నా నేను నేను స్వయంగా నా జీవితంలో. ఏమిటి ఉపయోగం నా పొందా? ఏమీ అవ్వలే. సాగుకు దగ్గర అయినంతే. అయితే అందుకే కార్యాచరణ పాపం అలాగా సుత్తి పెట్టుకుంటున్నట్టు కొడుతూనే ఉంటాడు బిల్లు. ఎందుకంటే చాలా అవసరం మన కార్యాచరణ లేదు. యాక్షన్ ఇస్ ద మ్యాజిక్ వర్డ్ ఎన్నిసార్లు విన్నామండి మనం మీటింగ్స్ లో. మేము హాని చేసిన వ్యక్తుల జాబితా కలిగి ఉన్నాము. ఇప్పుడు జాబితాకు వచ్చేసాం 8వ సోపానం. 8, 9వ సోపానాలను పరిశీలిద్దాం. ఓకే, ఎందుకుట? మరియు వారికి జరిగిన హానిని సరిచేయడానికి మనస్ఫూర్తిగా సిద్ధపడ్డాము. మొదటి విషయం ఏంటంటేనండి, ఈ 8వ సోపానం ఏమిటి? జాబితా చేసాం మనం హాని చేసిన వ్యక్తులది. 9వ సోపానంలో వాళ్ళకి మనం క్షమాపణ చెప్పుకుంటాం, అమెండ్స్ చెప్పుకుంటాం. అది మళ్ళీ వారికి చేద్దాం. కానీ ఈ లిస్ట్ రాయడానికి స్పాన్సర్ అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నేనున్నాను అనుకోండి, ఒరే రమణ నువ్వు ఎంతమందికి హాని చేసావు పేర్లు రాయరా అంటే, నేను సగం పేర్లు ఎగ్గొట్టేస్తాను అందులో. ఎందుకంటే రేపు పొద్దున క్షమాపణ చెప్పాలి కదా వాళ్ళకి. చేయాల్సింది నేను కదా. స్పాన్సర్కి ఏముంది, రాయమంటాడు వాడికి. నేను కదా రాయాల్సింది. ఇది నా ఆలోచన, ఆల్కహాలిక్ ఆలోచన అలా ఉంటుంది. రెండోది ఏంటంటే, నాకు ఎంతసేపు ఏమో గిరిధర్ నన్ను దెబ్బ కొట్టినట్టుగానే అనిపిస్తుంది తప్ప నేను చేసిన హాని గుర్తురాదు. ఇంత అయ్యాక కూడాను నేను మినహాయింపులు ఇచ్చుకుంటూ ఉంటా. ఇది నా మనస్తత్వం అది. అందుకే స్పాన్సర్ దగ్గరుండి, లేదు నాయన ఇక్కడ నువ్వు సమర్పణ చెప్పాల్సిన పని ఉంది, రాయి ఈ మనిషి పేరు, గిరి పేరు రాసుకో. అలా రాసుకుంటూ ఉండాలి. రాసి ఈ ఈ ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు ఈ జాబితాని రూపొందించాం. ఇప్పుడు 4వ సోపానంలో కఠినమైన ఆత్మ పరిశీలనకు మమ్మల్ని మేము గురి చేసుకున్నాం కదా. ఇప్పుడు మేము మా సహచరుల వద్దకు వెళ్లి గతంలోని మా వలన వాళ్ళకి జరిగిన హాని సరి చేస్తాము. చేయబోతున్నాం, ఇంకా చేయలేదు. మా ఆత్మశక్తి మీద ఆధారపడి మా జీవితాన్ని మేము నిర్ణయించుకోవాలనే మా ప్రయత్నం పేరుకుపోయిన చెత్తనంతా ఊడ్చి పారివేయడానికి ప్రయత్నించాం. చూడండి మా ఎన్నిసార్లు ఉందో ఆ వాక్యంలో. మా సహచరుల వద్దకు వెళ్ళి గతంలో మా వలన వారికి జరిగిన హానిని సరిచేయడానికి, మా ఆత్మశక్తి మీద ఆధారపడి మా జీవితాన్ని మేము నిర్వహించుకోవాలని మా ప్రయత్నం. ఇదండి మన సమస్య. ఇది పూర్తిగా స్వకేంద్రీకృతం. అంటే స్వార్థం వల్ల నేను నాకు ఇష్టం వచ్చినట్టు నా బతుకుతుంటే నువ్వు కేవలం ఒక అడ్డంకుగా కనిపించావు నాకు దారిలో. నిన్ను తీసి అవతల పారేశాను వీలున్నంత వరకు. అది నేను చేసిన హాని. అంటే ఏ కారణంలో చేశాను, ఏ సందర్భంలో చేశాను వేరు, కానీ నేను భార్యని, బిడ్డల్ని, తల్లిదండ్రుల్ని, స్నేహితులు అందరినీ కూడా తీసి పక్కన పారేశాను. ఎందుకంటే నాకు ఒకటే అనితర సాధ్యమైన మార్గం ఏంటి? మందు షాప్కి. ఆ మార్గంలో ఉన్న ప్రతి విధవని తీసి పడేసింది పక్కకి. అందరిని విధవలు అన్నాను కూడా. ఇది నేను చేసిన తప్పు. అది సరిదిద్దుకోవాలి కదండి. మళ్ళీ మొదలు పెడదామండి 8, 9. అయితే ఆఖరి ఒక మంచి విషయం చెప్పారని మీకు చెప్పదలుచుకున్నాను. ఆయన ఏమన్నా అంటే, ఇంతవరకు చేసామండి, మనం ఒప్పుకున్నాము, మందు మానేసాము, నేను తాగుబోతున్నాను ఒప్పుకున్నాం, భగవంతునితో ఇంతో కొంత ఒక సాన్నిహిత్యం మొదలు పెట్టాం 2లో. 3లో ఏమయ్యా నువ్వు చెప్పినట్టు నడుచుకుంటాను,
అన్న నిర్ణయం తీసుకున్నాం. 4లో ఆత్మ పరిశీలన గట్టిగా చేసాం. 5లో స్పాన్సర్తో గట్టిగా ముఖాముఖి మాట్లాడాము. హృదయం అంతా తేలిక చేసుకున్నాం. ఏమి రహస్యం లేకుండా చేసాం. 6లో సిద్ధమయ్యాం, పూర్తిగా సిద్ధమయ్యాం దేవుడికి ఇవ్వడానికి. 7లో ఇచ్చేస్తున్నాము అని ప్రార్థన చేసి పూర్తిగా మన సంసిద్ధతతో ఉన్నాం. ఇంతవరకు చెప్పండి, ఇంతవరకు నేను చేశాను అనుకోండి ఈ ప్రోగ్రామ్. ఈ 7 సోపాలను నేను చేయడం వల్ల మా ఆవిడకి ఏం ఒరిగింది చెప్పండి? బాధపడింది ఆవిడ, చచ్చింది ఆవిడ పాపం నాతో బ్రతుకుతూ. ఆవిడకి ఇంతవరకు ఏం చూసింది? ఆవిడేం చూసిందండి? అలాగే నా పిల్లలు ఏం చూశారు ఇంతవరకు? ఇప్పుడు సమయం వచ్చింది. మనం ఏంటంటే వాళ్ళని క్షమాపణ చెప్పడమే కాకుండా వాళ్ళకి కనిపించేలా నా రికవరీ, కనిపించేలా అంటే ఊరికి పై పైన మెరుగులు దిద్ది కనిపించడం కాదు. వీడిలో మార్పు వచ్చిందనే అనుభవం, ఆనందం వాళ్ళకి కలగాలి. అలాగే నా స్నేహితులకు అనుకోండి, నా ఉద్యోగాలను అనుకోండి, మరొకరికి అనుకోండి. అది 8వ 9వ సోపానాల సారాంశం అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇంతవరకు మనం ప్రపంచంలో చేసిన విధ్వంసం ఒకటి ఉంది చూడండి, మన చిన్న ప్రపంచంలో. వారు ఇంతో కొంత ఊరట వాడికి కలగాలి కదా. సరే బాగుంది, నువ్వు మందు మానేసి 6 నెలలు చాలా సంతోషం అండి. వాళ్ళ సంగతి ఏంటి? అది 8, 9 కథ. మళ్ళీ మొదలు పెడదాం మళ్ళీ ఈ వారం అన్నాడు. Oliver, ready to say the responsibility? Sure. Yeah, and we have a lot more time to go over the ninth step next week. We're just starting that part of the book, and it's several Yes, sir. pages. I am responsible when anyone anywhere reaches out for help. I want the hand of A always to be there, and for that, I am responsible. Thank you. థ్యాంక్ యూ. సో ఇంకా 9 గురించి చాలా చెప్పుకుందామండి. మళ్ళీ వారం 9వ సోపానం అని అంటూ బాధ్యతను తెలుసుకుంటూ ముగిద్దామని చెప్తూ, నేను బాధ్యుడను. ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడు సహాయం కోరినా ఏ యొక్క సహాయ హస్తం ఎల్లప్పుడూ అతడు ఉండాలని నేను కోరుకుంటాను. అందుకు నేను బాధ్యుడను. కరణ్ మన రికార్డింగ్ ఆపచ్చు. Did we stop the recording, Karan? No, I think you're still, it's recording on your device.